ఇండియన్ అథ్లెటిక్స్ లో డోపింగ్ ప్రకంపనలు 7 అథ్లెట్స్ 3 కోచ్లపై బ్యాన్. అవును, మీరు వింటున్నది నిజమే. భారత క్రీడా రంగంలో మరోమారు డోపింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా 10 మంది మీద నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా నిషేధం విధించింది. డోపింగ్ ఆరోపణలతో 7 అథ్లెట్లు 3 కోచ్లపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా సస్పెన్షన్ వేటు వేసింది. జూనియర్ జాతీయ జట్టు చీఫ్ కోచ్ రమేష్ నాగపురితో పాటు 2 అదనపు కోచ్లు కరంవీర్ సింగ్, రాకేష్ లకు జరిమానా విధించింది నాడా. సస్పెన్షన్ కు గురైన అథ్లెట్లలో పరాజ్ సింగాల్, పూజారాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాసులు, చెలిమి ప్రతుష, శుభం మహారా, కిరణ్, జ్యోతి ఉన్నారు. డోపింగ్ పరీక్షలకు సహకరించలేదనే ఆరోపణలతో ఈ 7 క్రీడాకారులను నాడా సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఏఎఫ్ఐ వేగంగా స్పందించింది. కోచ్లు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న శిక్షణా కేంద్రాలను పర్యవేక్షించడానికి యాంటీ డోపింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేసింది నాడా. నాడా సస్పెండ్ చేసిన 7 అథ్లెట్లు వాళ్ల కేటగిరీలలో బాగా సక్సెస్ అయిన వారే. ఇక కోచ్ రమేష్ నాగపురి గురించి చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయికు జూనియర్ చీఫ్ కోచ్ గా సేవలు అందిస్తున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమేష్ ను 2023లో జూనియర్ చీఫ్ కోచ్ గా నియమించింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. డోపింగ్ ప్రకంపనల నేపథ్యంలో ఆర్టికల్ 2.9 కింద యాంటీ డోపింగ్ రూల్స్ ను ఉల్లంఘించారనే నేరంపై ఆయనను సస్పెండ్ చేసింది నాడా.